పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా మహిళలపై ఇంజెక్షన్తో దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకో వివరాలను అందించిన వారికి 50,000 రూపాయలను బహుమతిగా అందించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయని, బాధితుల నుంచి వివరాలు సేకరించామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి జిల్లా వ్యాప్తంగా 40 బృందాలు, 15 చెక్పోస్టులు ఏర్పాటు చేసి నాకాబందీ నిర్వహిస్తున్నామన్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడి ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ ఘటనలో ఒకే నిందితుడు పాల్గొన్నట్లు భావిస్తున్నామని, ల్యాబ్ పరీక్షలలో సూదిలో ఎటువంటి ప్రమాదకర మందు లేదని తేలిందని, మహిళలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ ప్లేసెస్ నుంచి 1 or 2 నీడిల్స్ అది కూడా దొరికింది. ఆ నీడిల్స్కి మేము మెడికల్ అండ్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ అది చేయడం జరిగింది. దీంట్లో ఏమీ పాయిజన్స్ కానీ, డ్రగ్స్ కానీ, బ్యాక్టీరియా, వైరస్ కానీ ఏం దొరకలేదు. కాబట్టి భయం అవ్వడానికి అవసరం లేదు. ఈ కేసెస్ డిటెక్ట్ చేయడానికి మేము డిఫరెంట్ టీమ్స్ ఏర్పాటు చేశాము. స్టాటిక్ వెహికల్ చెకింగ్ టీమ్స్, మొబైల్ మోటార్ సైకిల్ టీమ్స్, తర్వాత నాకాబందీ అది అన్నీ మేము చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుకి త్వరగా డిటెక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఏదైనా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అతనికి 50,000 రూపాయలు క్యాష్ రివార్డ్ అది కూడా నేను అనౌన్స్ చేస్తాను. టోటల్ 40 టీమ్స్ ఏర్పాటు చేశాము మేము. Only one person is involved in this case. That is for sure.